అడుగుచున్నాం తండ్రి. ప్రభా, సమస్తం మీరే సహాయం చేయమని, సమస్త మహిమా ఘనత కీర్తి ప్రభువులు మీరే పొందుకోమంటూ మా కొరకు త్వరగా రాని అన్న నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ మూలమైన నామములో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. లైటింగ్ ఇప్పుడు వచ్చిన సంఘం అంతటికి ప్రభు పేరట ఉన్నాం. ప్రభు మనం ప్రేమించి ఈ పునరుద్ధాన దినమున ఆయన శరీరము ఆయన రక్తము పుచ్చుకోవడానికి, ఆయన శక్తి ఆయన ప్రభావాన్ని మనం అనుభవించడానికి ప్రభు మనం నిలబెట్టిన విధానం బట్టి ప్రభుని అంతగానో స్తుతిస్తున్నాను. సేవకులు భీమవర ప్రాంతంలో పరిచయం చేయడానికి వెళ్ళారు. అందునిమిత్తం ప్రభు ఇక్కడ నిలబడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. సేవకులను కూడా ప్రభుని బట్టి ఎంతగానో మహిమపరుస్తున్నాను. సేవకులను బట్టి ప్రభుని మహిమపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఒకసారి విశ్వసించితిని కనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేమును విశ్వసించున్నాం కనుక మాట్లాడుచున్నాం. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, జీవం గల సర్వశక్తి గల తండ్రి, మీ నామానికి వందనములు. ప్రభా, ఈ సమయమున మిమ్మల్ని కూర్చిన సంగతులు బోధించడానికి ప్రభా మీరు నాకు అనుగ్రహించిన కృపను బట్టి వందనములు. నేను వట్టి పాత్రగా నిలబడ్డాను తండ్రి, మీరే నింపండి. నేను కూర్చున్న జనులకు ప్రభా, నీ ప్రియులకు, నీ కుమారులకు ప్రభా ఏ సంగతులు కావాలో తండ్రి, ఏ వాక్యం వెల్లడవ్వాలో, ఏ విశ్వాసం తండ్రి శక్తి వెల్లడవ్వాలో తండ్రి మీరే కనపరచమని, మీరే మాట్లాడమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున నడుచుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. విశ్వసించితిని కనుక మాట్లాడితిని. చాలా విశ్వసించితిని కనుక మాట్లాడితిని. మనం అందరం విశ్వసించాం కదా, మాట్లాడితిని అన్నాడు పౌలు గారు. మనమేం మాట్లాడుతున్నాం? విశ్వసించితిని కనుక మాట్లాడితిని. మాట్లాడడం అనేది ఎవరిని కూర్చొని మాట్లాడాలి, ఏమని మాట్లాడాలి అనేది మనం తెలుసుకుంటే దశలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, దశలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని అంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. చాలు. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరు వాక్యాన్ని ఎలాగైతే అంగీకరించారో అంగీకరించిన వాక్యాన్ని అంగీకరించిన రీతిగానే మాట్లాడండి. ఎలాగ అంగీకరించారు? అది మనుషుల వాక్యమని ఎంచక అది దేవుని వాక్యమని ఎంచుతూ ఉన్నట్టుగా. అంటే దేవుని వాక్యమని ఎంచుతూ ఉన్నట్టుగా అన్నాడు కదా. ఉన్నట్టుగా అంటే వారికి ఆ వాక్యం కనబడుతుందనా? ఇక్కడ ఉన్నట్టుగా ఉంది అంటే ఉన్నట్టుగా అన్నదానికి డిఫరెన్స్ ఉంది కదా. ఉన్నట్టుగా అంటే అది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్టు, ఉందా అనే దానికి అది ఇంకా కన్ఫ్యూజన్ లేదు. అది ఉందంటే ఇంకా ఖచ్చితంగా మనం నమ్ముతాం. విశ్వసించితే కనుక మాట్లాడితే అన్నాడు కదా. ఎలా మాట్లాడాలంటే ఉన్నట్టుగా కాదు, ఉంది అన్నట్టుగా మాట్లాడాలి. ఉంది అన్నట్టుగా మాట్లాడితే నువ్వు ఏ వాక్యం చేత అంగీకరించబడ్డావో, ఏ వాక్యం చేత విమోచించబడ్డావో ఆ వాక్యము ఉందని నువ్వేం చేస్తున్నావు? స్థిరపరుస్తున్నావు దాన్ని. ఇప్పుడు నా దగ్గర వాక్యం ఉంది కాబట్టి దాన్ని నేను ఏం చేయగలను?
ఉంది అని చెప్పగలను. చెప్పగలిగితే దాని ద్వారా ఏం జరుగుతుంది? కార్యం జరుగుతుంది ఖచ్చితంగా. అపోస్తలులందరూ పరిచర్య ఎలా చేశారు? ఆయన ఉన్నవాడు, ఆయన చనిపోయిన వాడు కాదు, తిరిగి లేచి ఉన్నవాడు అన్నట్టుగా పరిచర్య చేశారు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. అపోస్తల కార్యము 4వ అధ్యాయం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించు కలవరపడి వారి మీదకి వచ్చి చాలు. ఎవరు కలవరపడతారు? ఉన్నట్టుగా అన్నవారు కలవరపడతారు. ఉంది అన్నవారు ఏమవరు? కలవరపడరు. ఎందుకు కలవరపడరంటే అక్కడ పేతురు ఆ మాటలు చెప్పడానికి పేతురు ఉన్నవాడు కాదు. ఉన్నవాడంటే తన సామర్థ్యాన్ని బట్టి ఉన్నవాడు కాదు, తన జ్ఞానాన్ని బట్టి ఉన్నవాడు కాదు. కానీ ఉన్నవాడిని కలిగి ఉన్నాడు కాబట్టి ఇది ఉంది అని చెప్పగలుగుతున్నాడు. అక్కడ ఏముందని చెప్పగలుగుతున్నాడు? మృతులలో నుండి పునరుద్ధానం కలుగును. అంటే ఈ లోకంలో నువ్వు చచ్చిపోయావనుకో, నీకు జీవితం అనేది లేదు. కానీ యేసును బట్టి ఏం కలుగుతుందంటే నువ్వు చచ్చిన తర్వాత కూడా జీవితం కలుగుతుంది. అది ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను? చెప్పగలుగుతున్నాను. ఎలా చెప్పగలుగుతున్నాను అంటే అది కలవరం లేకుండా చెప్తున్నాను నేను. కానీ అక్కడ పరిసయ్యులు సద్దుకాయలు ఏం కలిగి ఉన్నారు? కలవరం కలిగి ఉన్నారు. వారు ఎందుకంటే పునరుద్ధానం కూర్చిన సాక్షిని నమ్మరు వాళ్ళు. కానీ పునరుద్ధానం కూర్చిన సాక్షిని నమ్మిన వారు ఏం చెప్తారు? ఉంది కాబట్టి మేము మాట్లాడగలుగుతాం, మేము కలవరపడం. ఆ ఉన్నది అనేది చెప్పడానికి మనలో ఎవరు ఉంచారు? పరిశుద్ధాత్ముడు. ఆయన ఉంచక ముందర మనలో కలిగేది ఏంటి? కలవరం, అభ్యంతరం. ఒకసారి చదువున్న మాట యోహాను సువార్త 16వ అధ్యాయము మొదటి వచనం చదవండి. మీరు అభ్యంతర పడకుండా ఉండాలని ఈ మాటలు మీతో చెప్తున్నాను చాలన్న. ఏం పడకుండా ఉండాలని? అభ్యంతర పడకుండా ఉండాలి. అభ్యంతరం ఎందుకు పడతామంటే కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు ఆ పరిస్థితులు మనం చాలా కదిలింపజేస్తాయి, మనకు అభ్యంతరాలు కలిగిస్తాయి. ఎందుకు కలిగిస్తాయంటే ఆ పరిస్థితుల్లో ఒక ప్రభావం అనేది కనబడుతుంది. ఆ ప్రభావం ఎటువంటి ప్రభావం కనబడుతుంది అంటే ఆనాడు ఫిలిస్తీన్లు ఏ మందసాన్ని అయితే ఎత్తుకెళ్ళిపోయారో ఆ మందసాన్ని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు వారికి కలిగినది ఏంటి? వారికి కలిగింది శిక్షణ కలిగింది. వారికి ఏమొచ్చాయి? గడ్డలు వచ్చాయి. అంటే వారికి ప్రభావం కనబడ్డది. ఆ ప్రభావం ఏం ప్రభావం కాదు? ఈ ప్రభావం కాదు, ఉన్నది అనేది ప్రభావం కాదు, అది ఉన్నట్టు. అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఫిలిస్తీన్లు అంటే వారు అన్ని దేవతలను పూజించేవారు. వాళ్ళు ఏమని చెప్తారు? దేవుడు ఉన్నట్టుగా, దేవుడు మాకు కనబడుతున్నట్టుగా అన్నట్టు చెప్తారు. కానీ దేవుడు అనేటప్పటికి మనం ఏం చెప్తాం? అదృశ్యుడు అని చెప్తాం. దేవుడు అనేటప్పుడు మనం ఏం చెప్తాం? అదృశ్యుడు అని చెప్తాం. అదృశ్యుడు అంటే కనబడతాడా? కనపడ్డు. కానీ మనం ఏం చెప్పగలుగుతాం? ఉన్నాడని చెప్తాం. ఎలా చెప్పగలుగుతామంటే ఫిలిస్తీన్లకి చూపించిన ప్రభావం కాదు, దావీదుకి చూపించిన ప్రభావం. ఇప్పుడు ఫిలిస్తీన్లకి చూపించిన ప్రభావం అయితే ఏం కనబడుతుంది? గడ్డలు కనబడుతుంది. కానీ దావీదుకి చూపించిన ప్రభావం అయితే ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు చూసారా, అది కనబడుతుంది. అది కనబడమే కాదు, నేను చెప్పాను కదా పేతురు గురించి, పునరుద్ధానం గురించి. దావీదు కూడా ఆ ప్రభావాన్ని చూశాడు. ఆ ప్రభావం చూసి అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో ఉండే చూడండి మాట. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం తీద్దాం. 2వ అధ్యాయము 31 చదవండి ఒకసారి. క్రీస్తు పాతాళంలో విడవబడలేదని ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. దావీదు ఏం తెలుసుకున్నాడు? ఆయన ఉన్నట్టుగా తెలుసుకున్నాడు, ఉంది అన్నట్టుగా తెలుసుకున్నాడు. ఉన్నట్టుగా కాదు, ఏముంది? పునరుద్ధానం ఉంది. ఏముంది? నేను చచ్చిపోయి తిరిగి లేస్తానని నిరీక్షణ ఉంది. ఏముంది? క్రీస్తు నా సింహాసనం అంటే దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు అనేది కన్ఫర్మేషన్ ఉంది. ఆ కన్ఫర్మేషన్ లేకపోతే ఏం కలుగుతుంది? కలవరం, అభ్యంతరం కలుగుతుంది. అందుకే ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, మీరు అభ్యంతర పడకుండా వలనని నేను ఈ మాటలు చెప్తున్నాను. మన అభ్యంతర పడకుండా ఉండాలంటే మనకు మాటలు కావాలి. ఆ మాటలు మనం మాట్లాడాలి.
మనం అభ్యంతర పడడానికి కాదు అది. ఇప్పుడు వాక్యం వస్తుంది, మనం అభ్యంతరంలో ఉన్నాం, అది మాట్లాడుతుంది వాక్యం, అభ్యంతరం తొలగిపోద్ది. కానీ మీకు వచ్చిన వాక్యం మీరు మాట్లాడితే ఎదుటి వ్యక్తి యొక్క అభ్యంతరం తొలగిపోద్ది. దావీదు ఆ పునరుద్ధానం చూశాడు, ఆ పునరుద్ధానాన్ని మాట్లాడాడు. అంటే దావీదులోంచి అభ్యంతరం తొలగిపోయింది. కానీ అనేక మందిలోంచి అభ్యంతరం తొలగిపోవడానికి దావీదు ఏం చెప్పాడు? క్రీస్తు పాతాళంలో విడిచిపెట్టబడలేదు, ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు అనేది కలిగింది. అంటే మనం చాలా విషయాల్లో ఎలా గమనించాలంటే, చచ్చిన వారిగా, బలహీనులుగా, ఏమీ లేని వారిగా, అసలు మనం ఏం చేయలేము అన్నట్టుగా ఉండకూడదు. ఉండకూడదంటే ఉన్నట్టుగా ఉంటాం. కానీ నేను ఏదైనా చేయగలుగుతాను ప్రభువుని బట్టి, ఏదైనా చేయగలుగుతాను పునరుద్ధాన బలమును బట్టి, అంటే ఉన్నది అన్నట్టుగా చేయగలుగుతాం. మనం ఉన్నది అన్నట్టుగా చేస్తే ఆ కార్యం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆనాడు ఇశ్రాయేలీయులు కేకలు వేస్తుంటే ఏమైంది? భూమి మొత్తం కంపించింది అన్నారు. మనం ఉందన్నది అన్నట్టుగా చేస్తే భూమి కంపిస్తుంది. భూమి కంపిస్తే ఏం జరుగుతుంది? దేవునికి స్తోత్రం, క్రొత్త సృష్టి కలుగుతుంది. క్రొత్త సృష్టిలో ఏముంటది? ఉన్నట్టుగా అన్నది ఉండదు, ఉంది అనేది ఉంటుంది. ఎందుకంటే అది ఉన్నవాడు చేస్తున్న కార్యం కాబట్టి, అది ఉన్నవాడు ద్వారా జరిగిన కొత్త సృష్టి కాబట్టి, ఆ సృష్టిని మనం అనుభవిస్తున్నాం కాబట్టి అది ఉన్నదని మనం సాక్ష్యం ఇవ్వగలుగుతాం. చాలాసార్లు ఏం చెప్తాం మనం? అక్కడికి వెళ్తే అన్న అక్కడ ప్రభావం లేదన్నా అని చెప్తాం. అక్కడికి వెళ్తే అన్న నిరీక్షణకు ఆధారం లేదని చెప్తాం. అక్కడికి వెళ్తే అది లేదు ఇది లేదని చెప్తాం. కానీ నాలో ఉందన్న అనే మాట మనం చెప్పాలి. నాలో ఉంది అనే మాట మనం మాట్లాడితే, మనం ఎవరికైతే అది లేదు ఇది లేదని చెప్తామో మనలో ఉంది అనే మాట వారిని ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావితం ఎలా చేస్తుంది అంటే, ప్రభువే వారికి ప్రత్యక్షమైనట్టుగా ప్రభావితం చేస్తుంది. యెహెజ్కేలు గ్రంథం ఒకసారి తీయండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువు. అక్కడ యెహోవా హస్తం నా మీదకి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడుదని ఆయన నాకు సెలవిచ్చాను. నేను లేచి మైదాన భూమికి వెళ్ళగా కేబారు నది దగ్గర యెహోవా ప్రభావం నాకు ప్రత్యక్షమైనట్లు ఆయన ప్రభావం నిలువబడి నాకు ప్రత్యక్షమాయను. ఇప్పుడు లేదు, కనపడదు, అక్కడ ప్రభావం లేదు అన్న చోట మనం నిలబడి ఉన్నది జరిగిస్తాడు, కనబడుతుంది అని మనం మాట్లాడితే ఎలా ప్రత్యక్షం అవుతుంది? యెహోవా ప్రభావం ప్రత్యక్షమవుతున్నట్టుగా ఉంది. యెహోవా ప్రభావం ప్రత్యక్షం అయితే అక్కడ లేదు కాదు, అక్కడ సమృద్ధి ఉంది. శిష్యులు వల వేస్తున్నప్పుడు ఏం లేదు? ప్రభావం లేదు. కానీ ఆయన మాటలో ప్రభావం ఉంది. ఆయన మాటలో ప్రభావం ఉంది కాబట్టి ఆ ప్రభావాన్ని బట్టి వల ఏమైంది? పిగిలిపోయేంత, చినిగిపోయేంత సమృద్ధి కలిగింది. ఇప్పుడు ప్రభావం ఉండని చోట్ల చాలా ఉంటాయి. మనలో ఉంది ప్రభావం. మనం మాట్లాడితే పిగిలిపోయేంత సమృద్ధి కలుగుతుంది. ఆ ప్రభావం మనం మాట్లాడాలి. ఆ ప్రభావం ఎక్కడి నుంచి వస్తుంది, దేంట్లోంచి వస్తుంది అంటే ఆ ప్రభావం ఆ పునరుద్ధారణ శక్తి నుంచి వస్తుంది. ఇప్పుడు అపోస్తులైన పేతురు గారు అక్కడ అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో దేవుని గురించిన పునరుద్ధానం గురించిన సువార్త చెప్తున్నప్పుడు వారిని ఎలాగించారంటే విద్య లేని పామరులుగా ఎంచారు. వారిని ఎలాగించారంటే సామాన్యులుగా ఎంచారు. కానీ వారిలో ఏముంది? ప్రభావం ఉంది. ఆ ప్రభావం ఏం చేసిందంటే అనేకుల్ని ప్రభావితం చేసింది. ఆ మాట చదవండి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము ఎక్కడి నుంచి చదువుతారంటే 20వ వచనం చదవండి, 19 నుంచి చదవండి అన్న. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము వారికి ఉత్తరం ఇచ్చిరి చాలు. వారిని ఏమంటున్నారంటే అక్కడ, మీరు ఆయన నామాన్ని ప్రకటించకండి, మీరు ఆయన ప్రభావాన్ని ప్రకటించకండి. ఆయన ప్రభావాన్ని ప్రకటిస్తే ఏమవుతుందంటే ప్రజలు ఆయన ప్రభావానికి ఆకర్షించబడుతున్నారు. మీరు ఆయన ప్రభావాన్ని ఇక్కడ ప్రకటించకుండా మీరు వెళ్ళిపోండి.
వారితో అంత ధైర్యంగా మాట్లాడడానికి వారి విద్య లేని పామరులు, చదువు లేదు, జ్ఞానం లేదు. వీరితో మనం మాట్లాడితే అధికారం హుందా కలిగి ఉన్నాం కదా, మనం మాట్లాడితే మన ప్రభావం వారిని లోపరుచుకుంటుంది అనుకున్నారు. కానీ ఏ వ్యక్తి మాట్లాడినా ఏ ప్రభావం లోపరుచుకుంటుందంటే మృతులను సైతం సజీవులుగా చేయగల దేవుడు ఉన్నాడు కదా, ఆ ప్రభావం లోపరుచుకుంటుంది. ఎందుకంటే ఏ మనుషుడు ఎంత చేసినా ఈ లోకంలో తను చచ్చిన తర్వాత లెగిస్తాడనే ప్రభావం ఉండదు తనకి. కానీ క్రీస్తునందు ఉన్న వారికి ఏ ప్రభావం ఉంది? నేను చచ్చిన తర్వాత కూడా లేస్తాను, ఆల్రెడీ నేను చచ్చే బ్రతుకుతున్నాను ఇప్పుడు అనే ప్రభావం ఉంది. అందుకే అపోస్తులైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2:20 ఏమంటాడు? నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును. అంటే నేను క్రీస్తుతో కూడా చచ్చిపోయినా ఇకను జీవించువాడికి నేను కాదు, ఆయన ప్రభావమే. ఆయన ప్రభావం మాట్లాడుతుంది. అందుకే పేతురు అంటున్నాడు, మేము కన్న వాటిని మేము విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. మేము ఏం కన్నాం, మేము ఏం విన్నాం? ఆయన ప్రభావం మీ కళ్ళారా చూసాం. ఆయన ప్రభావం ఎలా చూసామంటే ఆయన వస్త్రము పట్టుకుంటే 12 సంవత్సరం నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా స్వస్థత పొందింది. ప్రభు అక్కడ మాట అంటాడు, యేసులో నుండి ప్రభావం వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది అంటాడు. ఆ మాట చదవండి, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము. కళ్ళారా చూసాం అంటారు. 29 చదవండి అన్న. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమాయనని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించెను. చాలు. అసలు ఆ స్త్రీలోనికి ఆ ప్రభావం వెళ్ళకముందరా అసలు ఆ స్త్రీ కలిగి ఉన్న ప్రభావం ఏంటి? ఇప్పుడు ప్రభువులోంచి ప్రభావం ఆ స్త్రీకి వెళ్ళలేదు. వెళ్ళక ముందర ఆ స్త్రీలో ఉన్న ప్రభావం బలహీనత, తనలో ఉన్న ప్రభావం ఏంటంటే వైద్యుల దగ్గరికి వెళ్ళాలనే ప్రభావం. ఇంకోటి ఏంటంటే తనకున్న ఆస్తి మొత్తం తన వైద్యానికి వచ్చి పెడితే స్వస్థత కలుగుతుంది అనే ప్రభావం. ఆ మాట అక్కడ చెప్తాడు, చదవండి ఒకసారి. ఎక్కడంటే 26 చదవండి. తన కలిగినదంతయు ఏమి చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకట పడెను. నేను అలా చెప్తున్నాను, మన ప్రభావాన్ని మనం ఆధారం చేసుకొని, మన శక్తిని మనం ఆధారం చేసుకొని ఏదో పాటు పడదామని చూస్తే చాలా సంకటం కలుగుతుంది. అది మనం ఊహించిన సంకటం కలుగుతుంది. ఎలాంటి సంకటం అంటే, ఇశ్రాయేలుకి న్యాయాధిపతి చివరిలో రాజు లేడు కానీ ఉన్నాడు రాజు. ఎవరున్నారు రాజు? ప్రభువే రాజు. కానీ వీళ్ళకి ఆ ప్రభావం కనబడటం లేదు ఇశ్రాయేలుకి. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మాకు రాజు కావాలంటున్నారు. అంటే మా శక్తిని బట్టి, మా బలాన్ని బట్టి ఏలేవాడు కావాలి. అంటే నరుడు ఏలాలి మమ్మల్ని, ప్రభావం కాదు, ప్రభువు కాదు ఏలేవాడు అంటే. ప్రభు ఏమంటాడంటే, సమూయేలు బాధపడతాడు, ఇదేంటి ప్రభువా నన్ను విసర్జించారు అంటాడు సమూయేలు. కానీ ప్రభు అంటాడు, నిన్ను కాదు నన్ను విసర్జించారు. అసలు సమూయేలు నీ మీద ఉంచిన ప్రవక్త యొక్క అభిషేకం కాదు, అసలు నీ మీద అభిషేక్తునిగా నియమించిన నన్ను విసర్జించారు వాళ్ళు. అంటే ప్రభావాన్ని కలుగు చేసిన ప్రభువుని ఏం చేశారు వాళ్ళు? విసర్జించారు. అంటే ఈ స్త్రీ ఏం చేసిందంటే తన ప్రభావాన్ని బట్టి పరిగెట్టింది. తన ప్రభావాన్ని పరిగెడితే ఏముంది? సంకటం కలుగుతుంది. కానీ ప్రభు దగ్గరికి వస్తే ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఆ మాట చదవండి మరలా. వెంటనే ఆమె రక్త ద్వారా కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహింపు కలిగింది. ఏంటంటే గ్రహింపు, ఇప్పటి వరకు నా ప్రభావంతో పరిగెట్టాను కానీ ఇది ఉపయోగపడదు, దీన్ని బట్టి నాకే ఇబ్బంది, దీన్ని బట్టి నేను ఇంకా బలహీనుడు అయిపోతాను, దీన్ని బట్టి నేను ఇంకా చెప్పుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతాను. కానీ ప్రభు వద్దకు వస్తే ఆయన ప్రభావం నాకు ఏం చేసిందంటే నివారణ దయచేసింది అనే గ్రహింపులో వచ్చింది. ఆ నివారణ ఎంత గొప్పగా ఉందంటే, ప్రభు ప్రభావం తన హత్తుకొని ప్రభు కాళ్ళ ముందర పడి, ప్రభా నేనే నిన్ను పట్టుకున్నానని చెప్పే గొప్పగా ఉంది. ప్రభు ప్రభావం వెళ్ళిపోయినట్టే ప్రభు గ్రహించి ఏమన్నాడు? నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందంటే శిష్యులకి వెరితనంగా ఉంది. అక్కడ శిష్యులకి ఎలా ఉంది? వెరితనంగా ఉన్నాయి. ఇంతమంది వచ్చి నీ మీద పడిపోతుంటే నువ్వు ప్రభావం అంటావు పెట్టి వీళ్ళు మేము ఆపలేక సత్తున్నాం కదా అన్నట్టు ఉంది. కానీ ఆయన ప్రభావం గొప్పతనం వారు గ్రహించలేకపోయారు, కానీ ఆ స్త్రీ గ్రహించింది.
ఎందుకంటే ఆమె పొందుకుంది కాబట్టి. మనం విశ్వసించింది కనుక మాట్లాడుతున్నాం అనేది మనం పొందుకున్నాం. అది ఎలా ఉందంటే ఉంది అన్నట్టుగా ఉంది. అది ఉన్నట్టుగా కాదు, ఉంది అన్నట్టుగా ఉంది. కాబట్టి ఆ ప్రభావాన్ని పొందుకున్నాను కాబట్టి దాన్ని బట్టి నేను మాట్లాడాలి. దాన్ని బట్టి నేను అనేక మందికి ఈ ప్రభావం వెల్లడి చేయాలి. అపోస్తులైన పౌలే అందుకే అంటాడు, అసలు నేను సిలువను కూర్చుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు నేను ఎలా ప్రకటిస్తున్నానంటే ఆయన శక్తి నా మీద కుమ్మరించబడుతుంది, ఆయన ప్రభావం నా మీద కుమ్మరించబడుతున్నట్టుగా నేను ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు పౌలు ఎవరు? సంఘాన్ని హింసించినాడు. ఎలా చెప్పలేరు? సంఘాన్ని తన ప్రభావంతో, అధికార ప్రభావంతో సంఘాన్ని తుంచేద్దామని చూశాడు. కానీ పౌల్ని ప్రభువే తుంచేశాడు. తుంచిన తర్వాత పౌల్ని హెచ్చించిన రీతి వేరు. పౌల్ని హెచ్చించిన రీతి ఏంటి? సంఘాలను కట్టడానికి, శ్రమలను సైతం లెక్కించకుండా ప్రభు పునరుద్ధానం కూర్చిన ప్రభావం వెల్లడి చేయడానికి పౌల్ని నిలబెట్టిన ప్రభావం అది. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, మీరులో ఒక ప్రభావం ఉంది. ఆ ప్రభావం ఎప్పుడు కనబడుతుంది అంటే మీరు మాట్లాడితే కనబడుతుంది. మీరు మాట్లాడితే ఖచ్చితంగా అది కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది అంటే మీలో ఉన్నవాడు ఏమని చెప్తాడు? అన్నట్టుగా చెప్తాడు. ఉన్నట్టుగా కాదు, ఉంది అనేది చెప్తాడు అంతే. ఇంకా లేదు అనేది చెప్పడం. ఎందుకు ఉంది అని చెప్తాడు? ఆయన ఆ ఉన్నత స్థలంలోంచి, ఆ ఉన్నవాడు ఆయన ఉన్నాడు అనే స్థలంలోంచి వచ్చాడు. కాబట్టి ఎక్కడికి వచ్చాడు? డైరెక్ట్గా మన హృదయంలోకి వచ్చాడు. అంటే మన హృదయంలో ఏముంచాడు? ఉంది అనేది ఉంచాడు. ఉంది అనేది నువ్వు మాట్లాడితే ఆ ప్రభావం వెల్లడవుద్ది. అది ఎలా వెల్లడవుద్ది అంటే అక్కడే చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 15 వచనం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన యేసు యొక్క జీవము మా శరీరమును ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. చాలన్నా ఏం చెప్పాడు అక్కడ? ఏం చెప్పాడంటే ఆయన ప్రభావాన్ని వహించుకుంటాం. అంటే మరణానుభవం అన్నాడు కదా. మరణానుభవం అనేది ఏంటి? నేను చచ్చాను, నా ప్రభావం చచ్చింది, ఆయన ప్రభావం లేచింది, దాన్ని ఎల్లప్పుడు వహించుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను బ్రతికి నేను మాట్లాడుతున్నాను ఇంకో సంఘంతో, నేను బ్రతికి నేను మాట్లాడితే ప్రభావితం కనబడదు. మాటలు కనబడతాయి, కల్పనా కథలు కనబడతాయి, జ్ఞానయుక్తమైన మాటలు కనబడతాయి. కానీ నేను చచ్చాను, ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు ప్రభావం మాట్లాడుతుందంటే ఏం కనబడుతుంది? అక్కడ పునరుద్ధానపు శక్తి కనబడుతుంది. అసలు ఈ కొరింథీ సంఘంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయి, చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. కానీ ఆ సంఘంలో కూడా పౌలు నిలబడి ఆయన ప్రభావాన్ని ప్రకటించడానికి ఆయనకున్న జ్ఞానము, ఆయనకున్న విశ్వాసం ఏంటంటే అది ఉన్నది అన్నట్టు పట్టుకుని నిలబడతాడంతే. లేని వారం కాదు మేము. లాస్ట్ లక్షవారం వచ్చిన గురువారం వచ్చిన వర్తమానం మేము లేని వారం కాదు, సమస్తం కలిగిన వారం. కలిగా అంటే ఏముంది? సమస్తం ఉంది దాంట్లో. పౌలు కొరింథీలో నిలబడ్డా నేను ఉంది అని పట్టుకున్నాను కాబట్టి నేను మాట్లాడగలను. ఏమని? ఆయన మరణానుభావం ఎల్లప్పుడు నా శరీరం మీద వహించుకుంటున్నాను. ఏమంటుంది? ఈ మత్స్యమైనది ఏమవుతుంది? జీవం చేత మృంగివేయబడుతుంది. దేవునికి స్తోత్రం. జీవం చేత మృంగివేయబడితే ఆ ప్రభావం మాట్లాడుతుంది అంతే. ఈ మత్స్యమైన దాన్ని బట్టి మాట్లాడమంటే ఏం మాట్లాడతాం అంటే అపోస్తలులైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చదివినట్టుగా అది మనుషుల వాక్యం అని ఎంచగా దేవుని వాక్యము ఉన్నట్టుగా అన్నాడు కదా. మనుషుల వాక్యము ఇది అన్నట్టుగా మాట్లాడతాం మనం. శరీరాన్ని బట్టి మాట్లాడితే నిజంగా ఇతడు చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా మాట్లాడతాం. ఇతడు నిజంగా చాలా జ్ఞానంగా చెప్తున్నాడు వాక్యం. ఇతడు చెప్తుంటే మాకు చాలా ఆనందం కలుగుతుంది. ఆనందం అంటే అది శరీర సంబంధమైన ఆనందం. మాకు చాలా ఆనందం కలుగుతుంది. అది క్షణమాత్రం ఉండేది అది. కానీ ఇతడు చెప్తుంటే ఆ ప్రభావం మమ్మల్ని ఆకర్షిస్తుంది. ఇతడు చెప్తుంటే ఆ ప్రభావం మమ్మల్ని హత్తుకుంది అనేది ఏంటంటే అది క్షణమాత్రం ఉండేది కాదు. ఆ పునరుద్ధానపు శక్తి ఎప్పటి వరకు ఉంటుంది? ఎల్లప్పుడూ ఉంటుంది. అది ఆ పునరుద్ధానపు శక్తిని మనలో వినియోగించేవాడు ఎప్పటి వరకు ఉంటాడు? ఎల్లప్పుడూ ఉంటాడు. అంటే ఆ ప్రభావం వారిలో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ ప్రభావం వారిలో ఏమవుద్ది? ఎల్లప్పుడూ ఉంటుంది. దాన్ని ఏ రీతిగా మాట్లాడుతూ ఉంటుంది అంటే ఆయన ఉన్నది అని చెప్పాడు కదా, దాన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఉన్నట్టు అని మనం పట్టుకొని మాట్లాడామనుకో అది ఉండదు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు కనుక
మనం ఏం లేని వారం అనుకుంటాం చాలాసార్లు. ఆయన ఉన్నవాడు. చాలామంది దేవుడు అంటే ఏం చెప్తారు? దేవుడు అంటే గొప్పవాడు, దేవుడు అంటే సర్వశక్తి గలవంతుడు, దేవుడు అంటే పరిశుద్ధుడు, దేవుడు అంటే నీతిమంతుడు. ఇది సంఘంలో చెప్పే వాళ్ళు చాలామంది. దేవుడు అంటే గొప్పవాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు అని చెప్తున్నాం. అదే కాదు, దేవునిలో నీవు ఉన్నావు కాదా, ఆయనలో ఏదైతే ఉందో అది నీలో ఉందని చెప్పాలి. ఆయనలో ఏముంది? సమస్తం ప్రభావం ఉంది. అది దేవునికి స్తోత్రం. ప్రభావం ఉంది ఆయనలో. ఆ ప్రభావం నీలో ఉంది విశ్వాసి. ఆ ప్రభావం ఎవరిలో ఉంది? మనలో ఉంది. ఆ విశ్వాసంతో కూడిన మాట నువ్వు మాట్లాడితే అది ఏమవుతుందంటే నీలో కార్యసిద్ధి కలిగిస్తుంది. అక్కడ దశలోనికులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయము మనం చదివాం కదా, ఆ కింద అంటాడు, ఈ వాక్యము విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలిగిస్తుంది. ఈ ప్రభావము విశ్వాసులైన మీలో ఏం చేస్తుంది? నాలో కార్యం జరగకపోతే నేను మాట్లాడలేను కదా. ఇప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి మీరు ఈయన నమ్ముకుంటున్నారు కదా, మీకు ఏం కలిగిందని అడిగితే ఏం కలగలేదు బాబు, ఇక్కడ ఏం లేదు బాబు అంటే ఏం లేదు కదా. కానీ ఒక వ్యక్తి మనం అడుగుతున్నప్పుడు మనలోంచి వచ్చే ప్రభావం వారిని ఆకర్షించుకుంటుందంటే ఇక్కడ ఉంది అనేది మనం స్థిరపరుస్తున్న వ్యక్తుల్లో. చాలామంది లేదనుకుని వెళ్ళిపోతారు. చాలామంది ఏం చేస్తారు? లేదు అని నువ్వు వెళ్ళిపోతారు. లేదని నువ్వు వెళ్ళిపోవడం కాదు, నువ్వు గ్రహించలేదు అంతే. నువ్వు గ్రహించుంటే ఉంది అన్న చోట నువ్వు నిలబడగలుగుతావు. ఎందుకంటే ఏముంది ఇక్కడ? ప్రభావం ఉంది. ఆయన పునరుద్ధానపు శక్తి ఉంది. ఈరోజు మనం ప్రభు వాళ్ళ దగ్గర నుంచి ఉన్నామంటే అసలు మనంతటా మనం చూస్తే ఆదాముని బట్టి చూస్తే మనలో ఏముంది? జీరో. కానీ కడపటి ఆదాముని బట్టి చూస్తే మనం ఏముంది? జీవింపచేయు ఆత్మ ఉంది మనలో. జీవింపచేయు ఆత్మ ఉంది. ఆత్మ ఉంది కాబట్టి ఉంది అనే సంగతులు నేను బోధించగలుగుతాను ఇప్పుడు. లేకపోతే నాలో ఏం లేదు, ఇక్కడికి వచ్చిన ఉందరా. ఆయనకి నిలబెట్టాడు, ఉన్నాయని చెప్పాడు, ఉన్నాయంతే. అది ఉన్నదాన్ని నేను ప్రకటిస్తున్నాను అంతే. ఎందుకంటే ఆ ఉన్నది నేను అనుభవిస్తున్నాను. నేను అనుభవించాను కాబట్టి దాన్ని ఉందన్నట్టుగా మాట్లాడుతున్నాను. మనం మూగవారం అయి ఉన్నట్టు ఎప్పుడు ఉండకూడదు. మూగవారం అయి ఉన్నట్టు ఉంటే ఎలా ఉంటుంది అంటే ఎదుటి వారికి దేవుని శక్తిని మనమే కనబరచుకుని ఆపేసినట్టు ఉంటుంది. పేతురులో ప్రభావం ఉంది, కానీ యూదులకి భయపడి ఏం చేశాడు? ప్రభావాన్ని ఆపేయాలని చూశాడు. కానీ పౌలులో ఉన్న ప్రభావం ఆపనివ్వలే. ఇప్పుడు ఒక వ్యక్తి బలహీనుడు అవుతున్నాడు అనేసరికి సంఘంలో, విశ్వాస గృహంలో, గృహ నిర్వాహకత్వంలో ఒక వ్యక్తి బలహీనుడు అవుతున్నాడు అనేసరికి నీలో ఉన్న ప్రభావం అతను ఏం చేయాలి? మళ్ళీ లేపే ఖచ్చితంగా నిలబెట్టాలి. నేను పరిచయంలో చాలా మంది చూసాను అలాగే. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు మనం చేయలేము, మనం నిలబడలేము, మనం బలహీనం అనుకుంటాం. కానీ వారి యొక్క ప్రభావంతో మనతో మాట్లాడుతుంటే ఇది చేయగలుగుతాం, మనం ఇది మాట్లాడగలుగుతాం, ఇది చెప్పగలుగుతాం, మనం ఈ కార్యం చేయగలుగుతాం. ఇది చిన్నవారే కదా మీరు అన్నట్టుగా ఉంటుంది. అసలు చిన్నవారైనా చిన్న మందగా కూర్చున్నా ఆ చిన్న మందను మేపేవారిని ఏం చేశాడు? రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం. కానీ ఆ చిన్న మందను మేపేవాని యొక్క ప్రభావం ఎవరికి కనబడలే? ఎవరికి కనబడలే? అన్నలకి కనబడలే. అన్నలకి కనబడకుండా నీ తండ్రి నీకు అప్పగించిన చిన్నవందను యవనవాసం చేశావు, నీ గర్వ హృదయాన్ని నేను ఎరిగి ఉన్నానంటాడు. గర్వ హృదయం కాదు, అది ప్రభావంతో నింపబడిన హృదయం. అది ప్రభావంతో నింపబడిన హృదయం కాబట్టి గొలియాతు దగ్గర నుంచి ఉన్నప్పుడు ఆ ప్రభావం శరీరం అందు ప్రత్యక్షమైంది. హృదయంలో ప్రత్యక్షమయ్యాడు ప్రభు. అది మనం మాట్లాడుతుంటే అది ఖచ్చితంగా దేహం అందు ప్రత్యక్షమవుతాడు. అది మన దేహం కాదు, అవతల వాళ్ళ దేహం. ఇప్పుడు పాస్టర్తో మాట్లాడుతున్నాను అంటే అది నా క్షేమాభివృద్ధి అని చెప్పాడు కదా, సంఘ క్షేమాభివృద్ధి కూడా అని చెప్పాడు కదా. అంటే ఆ ప్రభావంతోనే మాట్లాడుతుందంటే ఆ ప్రభావం ఎవరికి క్షేమాభివృద్ధి కలిగిస్తుంది? సంఘానికి కూడా క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. అటువంటి క్షేమాభివృద్ధి కలిగించడానికి కారణం ఏంటి? ప్రభావం. ఆ ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? పునరుద్ధాన శక్తి. మనం ఎక్కడికి వచ్చాం? ప్రభావం దగ్గరికి వచ్చాం. ఈ ప్రభావాన్ని మనం పుచ్చుకుంటున్నప్పుడు ఎలా మాట్లాడాలంటే ఉన్నట్టుగా కాదు, ప్రభా ఉంది అన్ని మాట్లాడుతున్నా.
ఎందుకంటే నేను విశ్వసించాను కనుక. ఇక నుంచి మన జీవితంలో జరిగే కార్యాలు ఎలా ఉంటుంది? అక్కడ ఉంటుంది వెళ్తే అన్నట్టు ఉండదు. అక్కడ ఉంది. ఏముంది అక్కడ? అక్కడ మన కొరకు సిద్ధపరిచిన మేర ఉంది. అక్కడ మన కొరకు సిద్ధపరిచిన స్థలం ఉంది. అక్కడ మన కొరకు సిద్ధపరిచిన బహుమానం ఉంది, ఐశ్వర్యం ఉంది. అక్కడ ఉంది ప్రభా. దేన్ని బట్టి అంటే నువ్వు నాకు ఇచ్చావు చూసావా ప్రభావం, ఆ ప్రభావాన్ని బట్టే మనం ఆ ప్రభావాన్ని పొందుకుంటున్నాం, ఆ ప్రభావంతో సాగిపోతాం. అటువంటి కృప ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ప్రభు అనుగ్రహించిన గాక. ఆమేన్.